జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలోని 5, 6, 7 వార్డులలోని చెరువులను సంరక్షించి వాటిని ప్రజలు వినియోగించుకునేలా తీర్చిదిద్దేందుకు మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. వర్షపు నీటిని ఎలా ఉంచి భూగర్భ జలాలు అడుగంటిపోకుండా చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి చెరువులన్నింటినీ బాగు చేయించి కబ్జాకు గురి కాకుండా వాటి చుట్టూ వాకింగ్ ట్రాక్ తో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వాడే జిమ్ పరికరాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంపాలెం చెరువు బొట్టవానిపాలెంలను వినియోగంలోకి తెచ్చేలా కార్యకర్తల ద్వారా ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వార్డులోని అధ్యక్ష కార్యదర్శులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. గంట అంటే అభివృద్ధి అనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా 7వ వార్డు టీడీపీ కార్యదర్శి బైబిల్ శ్రీరామ్మూర్తి వైఎస్ఆర్సీపీ తెలుగు న్యూస్ తో మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు ఆలోచన గురించి అభివృద్ధి గురించి తెలిపారు. నమస్కారం అండి. నా పేరు బైబిల్ శ్రీరామ్మూర్తి. 7వ వార్డు జనరల్ సెక్రటరీగా కొత్తగా నియామకం అయ్యాను. ముఖ్యంగా మీ మీడియా ద్వారా ఈరోజు తెలియజేసింది ఏంటంటే అన్ని వార్డులోనూ అన్ని గ్రామాల పరిధిలోనూ ఈ చెరువులు రకరకాల విధంగా కబ్జాలు గురవుతున్నాయి. అందుకని ఈ చెరువులన్నీ కూడా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పదంలోనూ ఈ చెరువులన్నీ కూడా వాకింగ్ ట్రాక్లుగా పెట్టించి అక్కడ మౌలిక సదుపాయాల్లో అక్కడున్న జనాలకి సమకూర్చి సేద తీర్చుకున్నట్టు వాటర్ రీసెర్చ్ సెంటర్లుగా ఉపయోగపడుతూ వాకింగ్ ట్రాక్లుగా ఉపయోగపడుతూ అభివృద్ధి పదంలోనే నడిపించడానికి మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు గారు ముందు సాగుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ భీమిలి నియోజకవర్గంలో అన్నీ ఇప్పుడు గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ఆర్ చెరువు అయితే ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యిందో అదేవిధంగా నగరపాలెం బొట్టవనపాలెము మధ్యలో ఉన్న ఈ నగరపాలెం చెరువు మరియు మల్లేపాలెము ఆర్టిస్ట్ కాలనీ మధ్యలో ఉన్న చెరువు మరియు నగరపాలెం విలేజ్ ఆనుకొని ఉన్న చెరువు వాకింగ్ ట్రాక్ల కింద తయారు చేసి జనాలకి సేద తీర్చుకున్నట్టు వేసవి సమయంలోనూ వాటర్ సోర్స్ కింద వాటర్ రీసెర్చ్ సెంటర్లలో ఉపయోగించుకుంటూ చేయటానికి మా ఎమ్మెల్యే గారు ఈరోజు అభివృద్ధి విషయంలోనూ ముందుకు సాగుతున్నారు. గతం ఎప్పుడూ 99లోనూ 2000లోనూ నీరు మీరు కార్యక్రమంలో ఈ చెరువులన్నీ గొరబడక్కలన్నీ తీసి చెరువులన్నీ ఇంచుమించు 7-8 అడుగులు లోతు తీసి వాటర్ రీసెర్చ్ సెంటర్ కింద నీరు మీరు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ తర్వాత క్రమేపీ ఇలాగా ఈ కొన్ని చెరువులు కబ్జాలు గురవడం జరిగింది. అవన్నీ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా ఆయనకి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఈ చెరువులన్నీ కూడా వాకింగ్ ట్రాక్ చేసి ప్రజలకి ఆట వస్తువులతో సహా మరియు జిమ్ ఎక్విప్మెంట్తో సహా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసి అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారు ఈరోజు ముందుకు సాగుతున్నారు.